మనలో చాలామందికి కామన్గా ఒక అలవాటు ఉంటుంది. మన రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ అవటం, డెస్టినీని బ్లేమ్ చేయటం, ఎవరి వల్ల మనకు నష్టం జరిగిందని ఫీల్ అవటం, ఇటువంటివన్నీ కూడా. తలరాతని ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాం, లేదా విధిరాత దేవుడు ఎలా రాసి పెట్టాడు, మనకే ఇలా ఛాలెంజ్ వచ్చింది, ఇట్లా తిట్టుకుంటూ బతికేస్తుంటాం. అది తప్పు. ఎదురీత ముందు విధిరాత ఎంత, మన పోరాటం ముందు, మన సంకల్పం ముందు డెస్టినీ ఏం రాస్తే ఏంటి. ఇన్ఫ్యాక్ట్ డెస్టినీ అనేది ఇష్టం వచ్చినట్టు రాసుకొనివ్వండి, దురదృష్టం మనల్ని వెంటాడినివ్వండి, ఏది జరిగినా వాటన్నిటికన్నా బలమైనదే మనిషి యొక్క సంకల్పం. మనం అనుకుంటే ఏ థింగ్ అయినా పాసిబులే, ఎంతైనా మనం సాధించగలం అన్నమాట. చాలా సందర్భాల్లో మనం దీన్ని నమ్మం. ఏముందిలే, మాటలు చెప్పుకుంటాం ఈజీయే, కానీ ఎదురెత్తడం చాలా కష్టం. నిజమే, ఎదురీత అనేది చాలా కష్టం, పోరాటం అంతకంటే కష్టం. ఇన్ఫ్యాక్ట్ వార్ ఈజ్ అ బిగ్ థింగ్ అనమాట. మీరు చూడండి, రష్యా ఎంత పెద్ద దేశం, ఉక్రెయిన్ ఎంత చిన్న దేశం. ఉక్రెయిన్ పోరాటం సంవత్సరం గడిచింది, కానీ సాగిస్తూనే ఉంది. ఏ దేశం నిజంగానే వెస్ట్రన్ సపోర్ట్ ఉన్నా కానీ ఉక్రెయిన్ అంతగా ఆ చిన్న దేశం పోరాడుతుందంటే ఓటమి అంగీకరించట్లేదంటే ఒకసారి ఆలోచించండి. అంటే సంకల్పం ఉంటే ఎదురీత అనేది సాధ్యం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురీతండి. ఒక్కొక్కసారి వదిలేద్దాం, ఇదంతా ఎక్కడికో వెళ్ళిపోదాం అనిపిస్తే కాదు. మనిషి అనేవాడికి ఒకటే నేర్చుకోవాలి, మనిషి అనేవాడు ఒకటే తెలుసుకోవాలి. ఎదురైతే జీవితం అనమాట. ఎన్ని వచ్చినా సరే పోరాడం. ఇక్కడ చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం. మీరు చూడండి, నేను చిన్నప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఒక అబ్బాయి 2 కాళ్ళు కంప్లీట్గా కట్ అయిపోయినాయి. ఆ అబ్బాయికి ఆర్టిఫిషియల్ ఐరన్ లెగ్స్ పెట్టారు. ఆ చిన్న బాబు 3-4 ఇయర్స్ అనమాట. ఆ బాబు నార్మల్ పిల్లలు ఎలా పరిగెడుతున్నారో వాళ్ళ అమ్మని చూసి అలా పరిగెత్తాడు ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకుని. ఇంకొక బాబు, ఆ బాబుకి కరెంట్ షాక్లో చేయి కట్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ హ్యాండ్ పెట్టారు. మన హ్యాండ్ రైటింగ్ కన్నా అందంగా హ్యాండ్ రైటింగ్, 4th క్లాస్ 5th క్లాస్ ఆ బాబు కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ చూసాక నాకు అనిపించింది, జీవితంలో దేవుడు రాసిన రాతని లేదా విధి రాతని మనం తప్పించుకోవచ్చు. విధి ఒకటి రాస్తే మనం ఇంకోటి చేయొచ్చు. అది మన సంకల్ప బలంలో ఉంటుంది, ప్రాక్టీస్లో ఉంటుంది, దాని మీద ఫోకస్లో ఉంటుంది అనమాట. కాబట్టి పరిస్థితులు కానీ ఇంకొకరు కానీ బ్లేమ్ చేయొద్దు. ఎదురెత్తడం నేర్చుకోండి. ఎదురెత్తు పోతే ప్రపంచం మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓడిపోయి మన వల్ల కాదంటే ప్రపంచం మనల్ని హేళన చేస్తుంది. సో కీప్ ఫైటింగ్ బ్యాక్, పోరాడండి, ఎదురీదండి. ఎంత దూరం అయితే అంత దూరం. ప్రతిసారి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయద్దు, కానీ సక్సెస్ కోసం నిరంతరంగా మీ శ్రమను మాత్రం వెచ్చించండి. ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నవాళ్ళు, రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళే జీవితంలో ఎదురీది సాధిస్తున్నప్పుడు మనం ఎందుకు సాధించలేము. ఇది ఒక్కటి మనసులో పెట్టుకోండి. ఇన్స్పిరేషన్ మనకి ఎక్కడి నుంచో రాదు, మన మనసులోంచే వచ్చింది, మన చుట్టూ పరిస్థితుల నుంచి వచ్చింది. రియల్ హీరోస్ నుంచే ఇన్స్పిరేషన్ వస్తుంది.